నాటుకోడి పులుసు ఎప్పుడు చేసినా కూడా పర్ఫెక్ట్ టేస్ట్తో రావాలంటే మసాలాని వేయించుకొని చేయండి, చాలా చాలా రుచిగా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీనికోసం ముందుగా నేనైతే ఇక్కడ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ముందుగా వీటినైతే వేయించుకుంటున్నాను మసాలా దినుసుల్ని. ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒకటి ఇలాచి వేసుకోండి. ఇందులోని ఒక 6 లేదా 7 లవంగాలు, అలాగే ఒక హాఫ్ స్టార్ ఫ్లవర్ వేసుకుంటున్నాను. కొద్దిగా వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా జావిత్రి, కొద్దిగా రాతి పువ్వు, ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాలు, అంతే. ఇందులోనే ఒకటి బిర్యానీ ఆకు కూడా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు, మిక్సీలో వేసి నలిగే విధంగా వేయించుకోవాలన్నమాట. సో ఈ విధంగా దూరగా వేగిన తర్వాత లాస్ట్లో ఒక హాఫ్ స్పూన్ వరకు గసగసాలు వేసుకుని వీటన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసి నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఒక 8 వరకు బ్యాడిగి మిరపకాయలు వేసుకుంటున్నాను. ఇవి వేసుకోవడం వల్ల కర్రీ అనేది మంచి కలర్లోకి వస్తుంది, అలాగే కర్రీ టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇవి కూడా కొంచెం దూరగా వేయించుకోవాలి. సో ఈ విధంగా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా అదే ప్లేట్లో తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద నేనైతే మట్టి పాత్రలో చేసుకుంటున్నాను. మట్టి పాత్రలో చేసుకోవడం వల్ల చాలా రుచిగా వస్తుంది ఈ పులుసు అయితే. ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక 2 వేసుకున్నాను. ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కొంచెం మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. మరి ఎర్రగా మగ్గాల్సిన అవసరం లేదు, ఈ విధంగా కొంచెం లైట్గా వేయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 3/4 కేజీ వరకు నాటుకోడి ముక్కలు వేసుకుంటున్నాను. స్కిన్తో పాటు వేసుకోవాలి నాటుకోడి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకుంటున్నాను. ఈ స్టేజ్లో వేసుకోవడం వల్ల ఉప్పు అనేది చక్కగా పడుతుందన్నమాట దీనికి. ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని దీనికి మూత పెట్టేసి ఒక 8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఆ లోపు మసాలాని గ్రైండ్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లోకి అందులో వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకోండి. నెక్స్ట్ ఇంకొక చిన్న మిక్సీ జార్ తీసేసుకోండి. అందులోకి ఒక 3 ఇంచుల దాకా అల్లం ముక్కలు, అంతే క్వాంటిటీలో వెల్లుల్లి వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక అరకట్ట వరకు కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. వేసుకుని ఇది కూడా గ్రైండ్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి, ఒక 8 మినిట్స్ అయిపోయింది. 8 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. ఇది అంతా కూడా బాగా ఉడికి ఇందులో వాటర్ కూడా అబ్జర్వ్ అయిపోయింది మ్యాక్సిమం. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొత్తిమీర పేస్ట్ వేసుకుంటున్నాను. వేసేసుకున్న తర్వాత ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. సో ఈ విధంగా ఇదంతా కూడా పచ్చివాసన పోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి వేయించుకున్న పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ పౌడర్ మొత్తం వేసేసుకోండి, సరిపోతుంది, అంటే ఏమాత్రం మిగిల్చకుండా. ఆ తర్వాత ఇందులోకి పెద్ద స్పూన్తో 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇందులోకి మిరియాలు అలాగే ఒక 8 బ్యాడి మిర్చి వేసాం కాబట్టి అందులో కూడా కారం ఉంటుంది, అందుకని 1 స్పూన్ వేసుకున్నాను. వేసుకుని ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక 3 గ్లాసుల వరకు వేడి వేడి నీళ్ళు వేసుకుంటున్నాను. దీనికి చన్నీళ్ళు వేసుకోవద్దు, వేడి నీళ్ళు వేసుకోండి, త్వరగా మగ్గిపోతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ నాటుకోడి ముక్కలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఈ మాత్రం వాటర్ వేసుకోవాలి, కొంచెం పల్చగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుని ఒకసారి అడ్జస్ట్ చేసేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఒక 20 మినిట్స్ లోపు అయితే మెత్తగా ఉడికిపోతుంది అనమాట. ఆల్రెడీ ముందుగానే ఒక 8 నిమిషాలు ఉడికించుకున్నాం కాబట్టి. సో ఈ విధంగా ఒక 20 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ కూడా తగ్గిపోయింది కదా. సో ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. చూసారా, కన్సిస్టెన్సీ అనేది ఈ మాత్రం ఉండాలి, మరి కర్రీలాగా ఉండొద్దు. నాటుకోడి పులుసు లాగానే ఉండాలన్నమాట. ఇది చల్లారిన తర్వాత ఇంకా కొంచెం చిక్కబడుతుంది. అలాగే ముక్క చూసారా, ఇలా పైన స్కిన్ అనేది లూజ్ అయిందనుకోండి, అది మెత్తగా ఉడికినట్టు. ఈ మాత్రం ఉండాలి గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే. ఇంకా లాస్ట్లో స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 2 వేసుకుంటున్నాను. ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వావ్, చూసారా ఎంత బాగుందో, టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఇది చల్లారిన తర్వాత ఇంకా కొంచెం దగ్గర పడుతుంది అనమాట. అంతే. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక అరగంట తర్వాత సర్వ్ చేసుకుని తినండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే దీనికి జొన్న రొట్టె చేసుకున్నామన్నమాట. జొన్న రొట్టె కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు మటన్లోకైనా చికెన్లోకైనా ఒకసారి జొన్న రొట్టె కాంబినేషన్లో తిని చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చితే మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.